నాగప్ప, ఏంటి ఇక్కడికొచ్చావు? ఓ, పమ్మి కోసం వచ్చావా? పమ్మి బయటికెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. వెయిట్ చెయ్యి. ఉదయ్, నేను ఇలాంటివి నమ్మను. పైగా అస్సలు ఇష్టం ఉండదు. నేను పెట్టుకోను. ప్లీజ్ ఐశ్వర్య. థ్యాంక్ యూ ఉదయ్. నా మీద ఇంట్రెస్ట్ తో ఈ ఉంగరం చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్, ఏంటి నీ చెయ్యికి ఏమైంది? ఇదేం పెద్ద దెబ్బ కాదు ఐశ్వర్య, చిన్న మేకు గీసుకుంది అంతే. ఏంటి ఉదయ్, చూసుకోవాలి కదా. చూడు ఎలా తెగిందో. ఐశ్వర్య, చిన్న దెబ్బే కదా. నీకు అలాగే ఉంటుంది. నా ప్రాణం విలువెల్లాడిపోతుంది తెలుసా. ఐశ్వర్య, నీకా ఉంగరం పెట్టగానే నీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందుకే నీలో ఇంత మార్పు కనిపిస్తుంది. ఉదయ్, ఇప్పుడు నువ్వు ఈ చేత్తో భోంచేయలేవు, అందుకే నేను తినిపిస్తాను. నేను తింటాలే ఐశ్వర్య, చిన్న దెబ్బే కదా. నా మాట విను ఉదయ్, ప్రేమతో తినిపిస్తానంటున్నాను కదా. నీకిష్టమైనవన్నీ వేసి కొసరి కొసరి వడ్డించి తినిపిస్తాను, సరేనా? ఐశ్వర్య, పాలల్లో ఏ మణిలం లేకుండా ఉంటే ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇప్పుడు నీ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. అందుకే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు. ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఏమైనా ఈ విషయంలో నా ఫ్రెండ్ కార్తిక్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఐశ్వర్య ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం కాకపోయేది. కార్తిక్ వల్ల అంతా సెట్ అయిపోయింది. ఇంకా నా ఐశ్వర్య నాకు ఎప్పుడు తోడుగా హ్యాపీగా ఉంటుంది. చాలా ఐశ్వర్య, ఫుల్ అయిపోయింది. కొంచెం తిను. ఆడుకుంది చాలా నుషా, కాసేపు పడుకో. ఇంకాసేపు ఆడుకుంటాను. అర్థం చేసుకో తల్లి, బయట చూసావుగా ఎండ ఎలా ఉందో. ఇక చాలేమ్మా. సరే. గుడ్ గర్ల్. పడుకో, కళ్ళు మూసుకుని హ్యాపీగా నిద్రపో. అలాగే పమ్మి. నేను జ్యూస్ తీసుకొస్తానే. ఓకే, త్వరగా తీసుకురా. కళ్ళు మూసుకుని హ్యాపీగా నిద్రపో. గుడ్ గర్ల్. నాగప్ప, 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 నాగప్ప.
పమ్మి ఎండ అని బయటికి రానివ్వలేదు, అందుకే లేట్ అయింది. ఆడుకుందామా? ఆ బాల్ నా వైపు విసురు. ఇంతకు ముందేగా పడుకోబెట్టాను, అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది. అనుష, 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 అనుష. ఆడుకోవడానికి మళ్ళీ బయటికి వెళ్ళినట్టుంది. అనుష, 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 అనుష. నాగప్ప, బాలు ఆ చెట్టు మీదకేసావేంటి? అలా వేయకూడదు. అనుష, ఇక్కడెక్కడా లేదు. ఒకవేళ ఇదివరకు ఇట్లా బయటికి వెళ్ళి ఆడుకుంటోందా ఏంటి? అనుష, అనుష, ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అనుష, అనుష, అమ్మ లావణ్య, ఏమైందమ్మా? లావణ్య, లావణ్య, ఏమైంది లావణ్య? చెప్పు లావణ్య, ఏమైందమ్మా? కడుపులో నొప్పిగా ఉందమ్మా, భరించలేకపోతున్నాను.
అమ్మ దొంగ ఇక్కడ ఎక్కడో దాక్కున్నావన్నమాట. నిన్ను లోపలికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నేను వెళ్తున్నాను. కాస్త ఓర్చుకోమ్మా లావణ్య, కాస్త ఓర్చుకోమ్మా. ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తాను. అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో బాబు. మనమే హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. అలాగే అత్తయ్య గారు. లేమ్మా, పదమ్మా. ఫ్రెండు, ఏంటి ఫ్రెండు, ఏమైంది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఫ్రెండు? నేను వస్తున్నానుండు. ఏమైంది ఫ్రెండు? అనుష, అనుష, అమ్మా అనుష, లేమ్మా. అనుష ఏమైంది? అనుష, అనుష, ఫ్రెండు ఏమైంది ఫ్రెండు? అనుష, 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 అమ్మా, లావణ్య, అమ్మా. ఇప్పుడు ఇప్పుడు కడుపు నొప్పి లేదమ్మా. అదేంటి లావణ్య, సడన్ గా కడుపు నొప్పి రావడం ఏంటి? ఏం చేయకుండానే సడన్ గా కడుపు నొప్పి తగ్గిపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు హేమంత్. కానీ నిజంగానే భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. ఇంతలోనే ఎలా తగ్గిందో తగ్గిపోయింది. అరుడు గారు, ఏదో అయింది, దీనికేదో అయ్యింది. మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. నిన్న మొన్నటి వరకు కడుపు తేలిగ్గా ఉంది, కడుపు తేలిగ్గా ఉంది అంది. ఇప్పుడేమో ఉన్నట్టుండి కడుపు నొప్పి అంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా ఏమంటుందో ఏంటో. ఇక్కడ దగ్గరలో ఎవరో గొప్ప సిద్ధాంతి గారు ఉన్నారని పక్కింటి ఆవిడికి ఎవరో చెప్పారంట. ఆయనకి తెలియని సమస్య అంటూ ఉండదంట. అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తారంట. ఇప్పుడు మనం వెంటనే ఆ సిద్ధాంతి దగ్గరికి వెళ్దాం పదండి. అది కాదు అత్తయ్య గారు. సరే అమ్మా, నీ ఇష్టం. సిద్ధాంతి దగ్గరికి వెళ్దాం. అనుష, 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 పార్థ గారు, అనుష, ఏంటమూల్య, ఏమైంది? చూడండి పార్థ గారు. అనుష, అమ్మా అనుష, ఏంటమూల్య, పాపకేమైంది? ఏమో తెలియదు పార్థ గారు. నేను అలా వచ్చి చూసేసరికి బయట ఇలా స్పృహ లేకుండా పడిపోయింది. అనుష, అమ్మా అనుష. అనుష, నాకెందుకో భయంగా ఉంది పార్థ గారు. పాపకేమైందో ఏంటో. పాపకేం కాదు, మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పద.
చెప్పండి, ఏమిటి మీ సమస్య? ఈ అమ్మాయి నా కూతురండి, కడుపుతో ఉంది. కొద్ది రోజులుగా ఏదోలా ఉంటుంది. ఉన్నట్టుండి కడుపు నొప్పి అంటుంది. ఇంకొంచెం సేపటికే కడుపు నొప్పి తగ్గింది అంటుంది. హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ఏ ప్రయోజనం లేదు. అందుకే మీ గురించి తెలిసి ఏదైనా పరిష్కారం చూపిస్తారేమోనని మీ దగ్గరకు వచ్చాను సిద్ధాంతి గారు. ఈ భార్యాభర్తల జాతకాలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయమ్మా? ఉన్నాయి సిద్ధాంతి గారు. డాక్టర్ 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 ఏంటి, ఏమైంది? ఏమైందో తెలియదు డాక్టర్. సడన్ గా స్పృహ లేకుండా పడిపోయింది. ఓకే ఓకే, నేను చూస్తాను. సిస్టర్, డాక్టర్ గారు, పాప. మీరు ఇక్కడే ఉండండి, తీసుకొచ్చారుగా, నేను చూస్తాను. పార్థు గారు, పాప. డాక్టర్ చూస్తున్నారుగా అమూల్య, మరేం పర్వాలేదు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పాప అలాగే స్పృహ లేకుండా ఉంది. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. స్కాన్ చెయ్యాలి. అప్పటి వరకు మేం కూడా ఏం చెప్పలేం. ఏంటి పార్థు గారు, పాపకి ఏం కాదు కదా? ఏం కాదు అమూల్య, టెన్షన్ పడకో. భార్యాభర్తలిద్దరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి సిద్ధాంతి గారు, ఏదైనా సమస్య ఉందా? ఉంది. నీ బిడ్డ ఒక్కోసారి తన కడుపులో బిడ్డ లేదు అంటుంది, ఇంకోసారి బిడ్డ ఉంది అంటుంది. అది సమస్యేగా? అవును సిద్ధాంతి గారు, నిన్న మొన్నటి వరకు కడుపు తేలిగ్గా ఉంది అనేది, కాని ఇప్పుడు కడుపు నొప్పి అంటుంది. నాకెందుకో భయంగా ఉందండి. ఏదో విధంగా మీరే ఈ సమస్యని పరిష్కరించాలి సిద్ధాంతి గారు.
ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందో లేదో పక్కన పెడితే ఈ సమస్యకి అంతం మాత్రం పుట్టబోయే బిడ్డ మరణం 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 మరణం. ఏంటి సిద్ధాంతి గారు, ఏంటి మీరు చెప్పేది? నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడం ఏంటి? అవునమ్మా, మీ అమ్మాయి గ్రహస్థితిని మీ అల్లుడు గ్రహస్థితిని పరిశీలించి చూశాక నాకు తెలిసిన నిజమేమిటంటే మీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీద పడగానే చనిపోతుంది. నీ కూతురు కడుపులో ఉన్న బిడ్డకి ఆయుష్షు లేదు. డాక్టర్, పాపకెలా ఉంది? పాపని స్కాన్ చేశాం, కాని స్కానింగ్లో అసలు పాపే కనపడడం లేదు. పూర్వజన్మల కర్మల అనుసారం కర్మఫలం తప్పదు కాబట్టి పుట్టిన మరుక్షణమే ఆ బిడ్డ చనిపోతుంది.